న్యూట్రిషన్ కిట్ గో, దీని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రా. న్యూట్రిషన్ కిట్ ఇగో ఏ పథకం గురించి కూడా మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు. మీరే బాగా కంపెనీలు పెట్టి ఉద్యోగం వచ్చినా రాకున్నా బాగా కంపెనీలు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. దాని గురించి ఆలోచించాలి. ఓకేరా, అర్థమైందా? తెలంగాణకి సంబంధించి న్యూట్రిషన్ కిట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉందిరా. సో ఈ న్యూట్రిషన్ కిట్ అనేటువంటి ప్రోగ్రామ్ ని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే ఇటీవలని ప్రారంభించారు. సెప్టెంబర్ 10, 2022న ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమనంటారు? సెప్టెంబర్ 10, 2022 సెప్టెంబర్ 10న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ఉద్దేశం ఏంది అని అంటే తల్లికి అలాగే పుట్టేటువంటి బిడ్డకి మంచి ఆరోగ్య రక్షణ ఉండాలి ఫుడ్ పరంగా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగిందిరా. సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏం చేస్తారు అని అంటే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వారు, అంటే పోషకాహార లోపంతో అనీమియా మాల్ న్యూట్రిషన్తో ఉన్నటువంటి మహిళలకి సంబంధించి, ముఖ్యంగా ఎవరికి అనంటే గర్భిణీ మహిళలకి సంబంధించి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి ఇక్కడ పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందిరా. ఇక తెలంగాణలో కొన్ని గ్రామీణ ప్రాంతాలకు, గిరిజన ఇతర ప్రాంతాలకి, అటవీ ప్రాంతాలకి సంబంధించిన జిల్లాలు కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం గిన్ని స్కీమ్స్ ని అమలు చేస్తా ఉంది. పోషణపరమైనటువంటి స్కీమ్ ని ఎందుకు అమలు చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా గర్భిణీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పోషకాహార లోపం ఉన్నటువంటి వారికి, ప్రత్యేకంగా పోషకాహార లోపం వచ్చేటువంటి వారికి సంబంధించి ఈ స్కీమ్ ద్వారా పోషకాహారాన్ని అందించేటువంటి కిట్ ని అందిస్తా ఉన్నారు. మరి ఈ కిట్ లో భాగంగా ఏమేమి అందిస్తున్నారు అని చెప్పేసి అడగడానికి 100% అవకాశం ఉంటుంది. న్యూట్రిషన్ కిట్ లో ఇప్పుడు కేసీఆర్ కిట్ లో ఏముంటది అని ఒకసారి ఎగ్జామ్ లో అడిగిండు. అలాగనే ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ అనేది మనకి ఇటీవల వచ్చినటువంటి పథకం కాబట్టి ఈ కిట్ ద్వారా ఏమేమి అందిస్తున్నారు అని చెప్పేసి అడుగుతారా. సో ఇప్పుడు ఈ కిట్ కి సంబంధించి మొత్తం గర్భిణీ స్త్రీలకు 2 కిట్లను ఇస్తారా. సో 2 కిట్లను ఇస్తారు. మొదటి కిట్, రెండవ కిట్, అంటే ఫస్ట్ టైం ఒక కిట్ ఇస్తారు, తర్వాత ఇంకో కిట్ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం కిట్ వాల్యూ ఎంత అని అంటే మొత్తం ఎన్ని కిట్స్ ఇస్తారు అని అంటున్నాం? 2 కిట్స్ ఇస్తారు. ఇందులో ఈ 2 కిట్స్ కి సంబంధించి ఫస్ట్ కిట్ వాల్యూ ఎంత ఉంటది అని అంటే సుమారు 2000, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1962 రూపాయలు ఉంటది. 1962 రూపాయలు. ఇక సెకండ్ కి సంబంధించినటువంటి కిట్ ఎంత అని అంటే 1818 రూపీస్ ఉంటదిరా. 1818 రూపాయలు ఉంటది. సో ఇలా ఈ 2 కిట్ల ద్వారా అందిస్తున్నటువంటి వస్తువులు ఏమిటి అని చెప్పేసి అడుగుతాడు. అలా అడిగితే దీనికి సంబంధించి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటది. ఇందులో భాగంగా అందిస్తున్నటువంటి వస్తువులు ఏంటి అని అంటే న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్స్, అంటే లైక్ హార్లిక్స్, అలాగే వీటిని న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్స్ అని అంటున్నారు. ఈ హార్లిక్స్ కి సంబంధించి 2 బాటిల్ ఇస్తారా, ఒక్కొక్కటి కేజీ చొప్పున ఉంటది. ఈ 2 బాటిల్స్ ఏమిస్తారు అని అంటే మిక్స్డ్ పౌడర్స్ ఇస్తారు. ఇవి ఒక్కో బాటిల్ వచ్చి 1 kg వెయిట్ తోటి ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఇవి ఇస్తున్నారు. ఇక ఖర్జూర పళ్ళు ఇస్తారు 1 కిలో. డేట్స్ అంటారు కదా, ఖర్జూర ఇస్తారు. ఇగో ఇవన్నీ ఇస్తున్నారు అని అంటే 1 kg ఖర్జూర అందించడం జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ నెయ్యి ఇస్తారు. సో ఇప్పుడు నెయ్యి ఎంత అని అంటే 500 గ్రాముల నెయ్యి, 500 గ్రాముల నెయ్యి ఇస్తారు. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఐరన్ సిరప్స్ ఇస్తారా, అంటే టానిక్లు, ఐరన్ సిరప్స్ ఇస్తారు. ఐరన్ ఉండేటువంటి సిరప్స్ ఒక 3 బాటిల్ ఇస్తారు. సో నాలుగోది ఏంటి అని అంటే ఐరన్ సిరప్స్ ఎన్ని అని అంటే ఒక 4 బాటిళ్లను అందించడం జరుగుతూ ఉంది. ఐరన్ సిరప్స్ కి సంబంధించి 3 బాటిళ్లను అందించడం జరుగుతూ ఉంది. 3 బాటిల్స్ ఐరన్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమి ఇస్తారు సార్ అని అంటే ఆల్బెండాజోల్ టాబ్లెట్స్, ఇక టాబ్లెట్స్ రా. ఆల్బెండాజోల్ అంటే ఏంటిదిరా? ఇది ఆల్బెండాజోల్ టాబ్లెట్స్ అంటే ఏంటి నాకు తెలియదు, ఏమైనా చెప్తారా? టాబ్లెట్స్
సో ఇలా ఈ టాబ్లెట్స్ ని అందించడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక వస్తువుగా అందిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒక ప్లాస్టిక్ బుట్టని ఇస్తా ఉన్నారు. ప్లాస్టిక్ బుట్ట, ప్లాస్టిక్ బుట్ట బాస్కెట్ ని ఇస్తా ఉన్నారు. ఇవన్నింటి కోసం. ఇక నెక్స్ట్ 7th వన్ ఏంటి అని అంటే వస్త్రపు సంచి, సంచి ఇస్తారు. దాని మీద న్యూట్రిషన్ కిట్ అని ఉంటది. ఇక దీంతో పాటు ఒక కప్ ఇస్తారు. సంచి, కప్పు. ఈ కప్పులో పౌడర్ కలుపుకొని తాగాలి. ఓకేనా? సో ఇలా 8 వస్తువులతోటి ఈ న్యూట్రిషన్ కిట్ అనేది ఉంటది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటది. రైట్. ఇక ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు. అంటే ఈ పథకాన్ని ప్రారంభించే కంటే ముందు, సెప్టెంబర్ కంటే ముందు ఏం చేశారు అని అంటే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు. ఈ పథకం న్యూట్రిషన్ కిట్ అనేటువంటి పథకం పైలట్ ప్రాజెక్ట్ గా ఎక్కడెక్కడ అమలయ్యింది అని అడిగితే మనం దానికి సంబంధించి కూడా చెప్పాల్సి ఉంటది. సో ఆ జిల్లాలు ఏంటి అని అంటే పైలట్ ప్రాజెక్ట్ గా న్యూట్రిషన్ కిట్ పైలట్ ప్రాజెక్ట్. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇది ఏ జిల్లాలలో వచ్చింది సార్ అని అంటే ఒకటి ఆదిలాబాద్, ఓకే. ఇక రెండోది ఏంటి సార్ ఆదిలాబాద్ తర్వాత అని అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక దీని తర్వాత జయశంకర్ భూపాల్పల్లి. నెక్స్ట్ 4వది ఏంటి అని అంటే ములుగు జిల్లా, దాని పక్కనే ఉంటది. ఇది భూపాల్పల్లి నుంచి ఏర్పడ్డది. తర్వాత జోగులాంబ గద్వాల్. నెక్స్ట్ ఏంటి అని అంటే వికారాబాద్. ఇగో ఈ జిల్లాలలో ఈ ప్రాజెక్ట్ అనేది ఏమైంది అని అంటే నెక్స్ట్ నాగర్ కర్నూల్, కొమరంభీం, వికారాబాద్, నెక్స్ట్ నాగర్ కర్నూల్, వికారాబాద్ రాష్ట్రంగా, కొమరంభీం. సో ఇలా ఇగో ఈ జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని నిర్వహించడం జరిగింది. నిర్వహించినటువంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా మనం క్లియర్ గా గుర్తుంచుకోవాలి. ఇది న్యూట్రిషన్ కిట్ కి సంబంధించినటువంటి పథకం రా.